హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కావ్యస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు నిన్న విజయవాడ మంగళగిరిలో ఒక ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో ఉగ్రవాద దాడిలో చనిపోయిన 26 మంది హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించడం జరిగింది. అందులో తెలుగు రాష్ట్రానికి చెందిన అంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన వైజాగ్కి సంబంధించిన చంద్రమౌళి కానీ, ఇటు కావలికి చెందిన మధుసూదన్ కానీ వీళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం చేశారు. అదే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ మీద ప్రేమ చూపిస్తున్నారు, పాకిస్తాన్ని పొగుడుతున్నారు, పాకిస్తాన్ మీద ఇష్టం అనేటట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు, మీడియా డిబేట్లో మాట్లాడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే పాకిస్తాన్ మీద ఎవరైతే అంత ఎక్కువగా ఇష్టం చూపెడుతున్నారో, ఎవరైతే వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారో ఆ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిన్న వ్యాఖ్యలు చేశారు. అయితే దానికి కౌంటర్గా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు భువనగిరి లోక్సభ ఎంపీ అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదో అదృష్టవశాత్తు డిప్యూటీ సీఎం అయ్యాడు, ప్రజల ఆదరణ వల్ల ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదవడం అనేది కరెక్ట్ కాదు, సినిమాల్లో పని అవుతుంది తప్పితే రాజకీయాల్లో పనికిరాదు, ముఖ్యంగా మీ నాయకుడు మోడీకి భజన చేస్తున్నావు అని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని అన్నారు అనేది చాలా కీలకం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే మీరు ఆ దేశం వెళ్ళిపోండి అని చెప్పి చాలా సూటిగా చెప్పారు. అది ఎవరిని ఉద్దేశించి? ముఖ్యంగా గతంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అనే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన ఐ లవ్ పాకిస్తాన్, మీకు ఇండియా అంటే ఇష్టం, నాకు పాకిస్తాన్ అంటే ఇష్టం అనే విధంగా ఆయన పాకిస్తాన్ని మెచ్చుకునే విధంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే పాకిస్తాన్ని ఇష్టపడుతున్నారో, పాకిస్తాన్కి మద్దతు తెలుపుతున్నారో వాళ్ళని విమర్శించారు. కానీ ఇక్కడ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారే, అంటే మీరు పాకిస్తాన్కి మద్దతు తెలిపారా? పాకిస్తాన్ అంటే మీకు ఇష్టమా? అంటే ఉగ్రవాదుల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా అనేది తెలియవలసి ఉంది. ఈరోజు ఎవరో స్క్రిప్ట్ ఇస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చదువుతున్నాడు, సినిమాల్లో పనికొస్తుంది తప్పితే రాజకీయాల్లో పనికిరాదని చెప్పి ఎంపీ గారు ఏదైతే చెప్తున్నారో, ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా కీలకంగా ప్రజల ఆదరణతో డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గతంలో మీ కాంగ్రెస్ పార్టీని 2014 ఎన్నికల్లో కీలకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం తుడిచిపెట్టే విధంగా, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తుడిచిపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీని అధపాతాళానికి తొక్కడానికి ఒక కారణం అయ్యాడు. అది మీరు మర్చిపోతున్నారు. రెండోది కీలకంగా చూసుకుంటే ఆ రోజు గతంలో అద్దంకి దయాకర్ గారు పాకిస్తాన్ని పొగిడినప్పుడు, పాకిస్తాన్ గురించి మీడియాలో మాట్లాడినప్పుడు మరి మీ కాంగ్రెస్ నాయకులు ఇది తప్పు అని ఎందుకు చెప్పలేదు? ఈ దేశంలో మనం పుట్టాము, ఈ దేశ పౌరసత్వాన్ని మనం పొందాము, ఈ దేశంలోనే మనం చచ్చిపోతాము, పైగా మన శత్రు దేశమైన పాకిస్తాన్ని పొగడ్డం తప్పు అని చెప్పి అద్దంకి దయాకర్ గారికి మీ కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఆయన్ని వ్యతిరేకించలేదు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మోడీ భజన చేస్తున్నారు, ముఖ్యంగా మోడీ పవన్ కళ్యాణ్ ఇద్దరు మత రాజకీయాలు చేస్తున్నారు మీరు ఏదైతే చెప్తున్నారో, మీరు సెక్యులర్లు, మీరు దేశాన్ని కాపాడుతున్నామని చెప్పి ఏదైతే చెప్తున్నారో, ఒక రకంగా చెప్పాలంటే గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో గత 70 ఏళ్లుగా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో. మరి 70 ఏళ్లలో ఎన్ని ఉగ్రవాదుల దాడులు జరిగినాయి, ఎన్ని యుద్ధాలు జరిగినాయి, ఎన్ని బాంబ్ బ్లాస్టులు జరిగినాయి, మరి వీటన్నిటిని కూడా ఎంత దారుణంగా వాటిని తిప్పికొట్టారు. బీజేపీ వచ్చి ఇప్పటికి 10 ఏళ్ళు 11 ఏళ్ళు అవుతుంది కదా, ఈ 10 ఏళ్ళలో ఎన్ని ఉగ్రవాదుల దాడులు జరిగినాయి, ఎంతమందిని తిరిగి వాళ్ళని చంపారు అనేది ఒక్కసారి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. గతంలో ఉగ్రవాదం అనేది పెరిగిపోవడానికి, ఇప్పుడు పాకిస్తాన్ అనేది మన మీద ఇలా చెలరేగిపోవడానికి కారణం గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి. గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, జమ్మూ కాశ్మీర్లో కనీసం అక్కడ ఉన్న ప్రజలు బతకడానికే కష్టం, కొన్ని వేల మందిని, కొన్ని వందల మందిని పాకిస్తానీలే కానీ ముఖ్యంగా ఉగ్రవాదులు కాశ్మీర్ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేసి మరీ దారుణంగా రోడ్ల మీదే మానభంగాలు చేయడం, వాళ్ళ గొంతులు కోయడం, బట్టలు విప్పి వాళ్ళని ముక్కలు ముక్కలకే నరకడం, ఇలా రకరకాలుగా చేశారు. మరి అవన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా జరిగినాయి. కనీసం ఆర్టికల్ 370 కూడా కాంగ్రెస్ పార్టీ
క్యాన్సిల్ చేయలేకపోయింది. కనీసం కాంగ్రెస్ పార్టీ హయాంలో జమ్మూ కాశ్మీర్ అనే ఏరియాకి కొత్త వ్యక్తులు అంటే ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు పర్యటన కోసం కూడా అక్కడ వరకు వెళ్ళలేకపోయారు. కానీ ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిపించారు. అక్కడ ఒక ప్రభుత్వాన్ని స్థాపించారు. అభివృద్ధికి దోహదపడుతున్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు ఉగ్రవాదులు ఇలా చెలరేగిపోతున్నారంటే కారణం గతంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చనువే. ఈరోజు దేశంలో చాలా చోట్ల కూడా పాకిస్తాన్కి సంబంధించిన ముస్లింసే కానీ ఉగ్రవాదులే కానీ స్లీపర్ సెల్స్ కింద మన దేశంలో మన రాష్ట్రాల్లో కొన్ని కీలకమైన సిటీల్లో ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీల్లో కూడా చాలా మంది కూడా పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు ఈ దేశంలో ఉండి మన దేశానికి నష్టం చేస్తూ వాళ్ళ దేశానికి మేలు చేసే విధంగా కొన్ని కుళ్ళు కుతంత్రాలు అయితే కుయుత్తులు కూలడం జరుగుతుంది. మరి వీటన్నిటికీ కూడా కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు ఇంత సివియర్గా యాక్షన్ తీసుకుని ఉంటే ఖచ్చితంగా వేసాల మీద కానీ దొడ్డిదారిన వచ్చిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంతం చేసి ఉంటే ఈరోజు పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతదేశం అంటే భయపడేవాళ్ళు. మోడీ వచ్చిన తర్వాతే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ధైర్యంగా బతకగలుగుతున్నారు. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ వన్ సైడ్గా నిలబడగలుగుతుందంటే మోడీ ఇచ్చిన ధైర్యం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ భజన చేస్తున్నారు, మత రాజకీయాలు చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ చూసి అవుతున్నారని ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఎలా వ్యవహరించింది అనేది ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఎక్కడో ఎందుకండి మొన్న పహల్గామ్లో ఉగ్రవాద దాడిలో 26 మంది చనిపోతే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఎవరైనా కానీ మద్దతు తెలిపారా? ఎవరైనా నివాళులు అర్పించారా? కనీసం ఎవరైనా కానీ ఒక 10,000 రూపాయలు ఎవరికైనా ఆర్థిక సాయం చేశారా? ఇవేవీ లేవు. కానీ పవన్ కళ్యాణ్ ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఇక్కడ పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వేరే దేశం వెళ్ళిపోండేనంటే అది తప్పయింది. ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్ చేశారో వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి మాట్లాడారు తప్పితే భువనగిరి ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది. ఏదో కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే పట్టు ఉంది తప్పితే దేశంలో పట్టు కోల్పోయింది అనేది చాలా కీలకం. ఇక్కడ ఉగ్రవాదం అనేది గతంలో ముఖ్యంగా పాకిస్తాన్లకి వాళ్ళకి ఇష్టానుసారంగా పెత్తనాలు చెలాయించడానికి వీళ్ళు ఇచ్చిన ఆ ఏదైతే చనువు ఉంటుందో ఆ చనువే ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఇంకా కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోలేక మాట్లాడితే అది వాళ్ళ పొరపాటు. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు 100కు 100% వాస్తవం. అది కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఖచ్చితంగా గుర్తించవలసిన అవసరం అయితే ఉంది.